శ్రీ గురుభ్యో నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ జరాసంధుని యొక్క మరణం కోసమని ఆలోచించినటువంటి యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణుడు భీమార్జునుని తీసుకుని నేను వెడతానయ్యా అని ఒక అభయం ఇచ్చాడు. అప్పుడు ఆ జరాసంధుడిని జయించడం కోసమని వీళ్ళు ముగ్గురు కూడా జరాసంధుడి దగ్గరికి వచ్చి జరాసంధుడితోటి తమ యొక్క ప్రచ్ఛన్నతకు గల కారణాలన్నీ కూడా చెప్పి తర్వాత యుద్ధాభిలాషులమే వచ్చామని ఆ జరాసంధుడికి తెలియజేశారు. తెలియజేసిన తర్వాత అప్పుడు ఆ జరాసంధుడితోటి యుద్ధానికి సిద్ధమైనటువంటి తరుణంలో అసలు ఈ వాసుదేవుడికిను జరాసంధుడికి ఎందుకు వైరం వచ్చిందయ్యా అని జనమేజయుడు అడిగినటువంటి ప్రశ్నకు వైశంపాయనుడు ఆ పూర్వము జరిగినటువంటి వృత్తాంతాన్నంతటినీ కూడా తెలియజేశాడు జనమేజయుడికి. ఆ కంసుడికి అట్లాగే దేవకికి జరిగినటువంటి సంభాషణ, ఆ తర్వాత దేవకి అష్టమ గర్భము కంసుడి యొక్క మరణానికి కారణభూతమవుతుంది అని అశరీరవాణి చెప్పినటువంటి అంశము, ఆ అంశంతో దేవకిని సంహరిద్దామని కంసుని యొక్క చేసినటువంటి ప్రయత్నము, దాన్ని వసుదేవుడు ఆపినటువంటి సందర్భము, తనకు పుట్టినటువంటి పుత్రులల్లా నీకు ఇస్తానయ్యా అని ఆయనకి మాట ఇచ్చి వసుదేవుడు దేవకిని చంపబోతున్నటువంటి కంసుడిని వారించాడు. ఆ విధంగా దేవకి గర్భాన్న పుట్టినటువంటి పిల్లలందరినీ కూడా వరుసగా కంసుడికి ఇస్తుంటే ఆ విధంగా కంసుడు వాళ్ళందరినీ కూడా సంహరించడం మొదలెట్టాడు. ఇలా అయితే అలా జరుగుతూ ఉండగా అథ తస్యాం సమభవత్ బలదేవస్తు సప్తమః యామ్యయా మాయయా తం తు యమో రాజా విశాంపతే దేవక్యా గర్భమతులం రోహిణ్యా జఠరే అక్షిపత్ ఆకృష్య కర్షణాత్ సమ్యక్ సంకర్షణ ఇతి స్మృతః బలశ్రేష్ఠతయా తస్యా బలదేవ ఇతి స్మృతః. ఆ తర్వాత దేవకీ గర్భాన్న 7వ వాడిగా బలరాముడు పుట్టాడయ్యా. యముడు తన మాయతే సాటి లేనటువంటి ఆ గర్భాన్ని రోహిణీదేవి యొక్క ఉదరంలో ప్రవేశపెట్టాడు. ఆకర్షణ కలిగి ఉండడం చేత సంకర్షణ అన్నారు అతన్ని. అందువల్ల అతడికి సంకర్షణుడు అనే పేరు పెట్టారు. అంతేకాకుండా బలప్రధానుడైనందున బలదేవుడు అనేటువంటి పేరు వచ్చింది. పునస్తస్యాం సమభవత్ అష్టమో మధుసూదన తస్య గర్భస్య రక్షాంతు చక్రేశోభ్యధికం నృపః. తిరిగి దేవకి గర్భాన్ని 8వ వాడుగా ఆ మధుసూదనుడే పుట్టాడయ్యా. రాజు అయినటువంటి కంసుడు ఆ గర్భాన్ని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తున్నాడు. ఎందుకంటే అష్టమ గర్భం అనేటువంటిది తన యొక్క నాశనహేతువైనటువంటి పిల్లవాడు పుడతాడు అని అశరీరవాణి చెప్పిందని ఆ గర్భంలో పుట్టినటువంటి పిల్లవాడిని పుట్టినట్టుగానే చంపేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆ కంసుడు జాగ్రత్తగా పరిరక్షిస్తున్నాడు. తతకాలే రక్షణార్థం వసుదేవస్య సాత్వతః ఉగ్ర ప్రయుక్త కంసేన సచివ క్రూర కర్మకృత్ విమూఢేషు ప్రభావేన బాలస్యోత్తీర్య తత్ర వై ఉపాగమ్య సఘోషేతు జగామ సమహాద్యుతి జాతమాత్రం వాసుదేవం అధాకృష్య పితా తతః ఉపజహ్రే పరిక్రీతాం సుతాం గోపస్య కస్యచిత్. ఆ దేవకికి ప్రసవకాలం సమీపించింది. సాత్వతుడైనటువంటి వసుదేవుని యొక్క రక్షణకై ఉగ్ర స్వభావము క్రూర కర్మ కలిగినటువంటి మంత్రిని ఒకడిని కంసుడు ప్రత్యేకంగా నియమించాడు. కానీ బాలుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడి యొక్క ప్రభావం చేత రక్షకులందరూ కూడా నిద్రించినటువంటి పిదప తేజోవంతుడైనటువంటి వసుదేవుడు బాలకుడితో కలిసి నందకులానికి వెళ్ళాడు. అప్పుడే పుట్టినటువంటి వాసుదేవుణ్ణి మధుర నుంచి దూరం చేసి తండ్రి వసుదేవుడు అతనికి బదులు ఎవరో ఒక గోపాలకుని పుత్రికను తెచ్చి కంసునికి కానుగ్గా ఇచ్చాడయ్యా. ముముక్షు మానస్తం శబ్దం దేవదూతస్య పార్థివః జఘాన కంసస్తాం కన్యాం ప్రాసంతి జగామస ఆర్యేతి
ఆర్యేతి వాశతి శబ్దం తస్మాత్ ఆర్యేతి కీర్తిత. ఆ దేవదూత పలికినటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకున్నాడు కంసుడు. భయంతో అష్టమ గర్భంలో పుట్టిన పొల్లవాడు అన్నాడు, కానీ ఆ పుత్రికి పుట్టింది ఏంటి అని అనుకున్నాడు. అయినప్పటికీ ఆమెను చంపాలి, నా కన్యకను భూమి చేసి గట్టిగా కొట్టాడు. ఆమె అతని చేతిని విడిపించుకుని నవ్వుతూ ఆర్య అను శబ్దాన్ని ఉచ్చరిస్తూ అదృశ్యమైంది. అప్పటి నుంచి ఆమెకు పేరు ఆర్య అయింది. ఏవం తం వంచయత్వా చ రాజానం సమహాపతి వాసుదేవం మహాత్మానం వర్ధయామాస గోకులే. ఈ విధంగా బుద్ధిమంతుడైనటువంటి వసుదేవుడు ఆ కంసుడిని మోసపుచ్చి తన పుత్రుని గోకులంలో పెంచసాగాడు. ఆ వాసుదేవుడు కూడా అక్కడ గోకులంలో నందుని యొక్క గృహంలో హాయిగా పెరుగుతున్నాడయ్యా. వాసుదేవోపి గోపేషు వృధే అభ్యమివాంభసి ఆజ్ఞాయమాన కంసేన గూఢోగ్నిరివదారుషు. ఆ వాసుదేవుడు గోపకులంలో నీటిలోనేటువంటి పద్మంలాగా పెరుగుతున్నాడు. కొయ్యల్లో అగ్ని దాక్కున్నట్టుగా అతడు కంసునికి జాడ తెలవకుండానే అతడు చక్కగా పెరుగుతున్నాడు. విప్రచక్రే సతాన్ సర్వాన్ వల్లవాన్ మధురేశ్వర వర్ధమానో మహాబాహు తేజో బల సమన్విత. అయితే ఆ మధురాధిపతి అయినటువంటి కంసుడు ఎక్కడెక్కడ చిన్నపిల్లవాడు కనిపించినా చంపేయిస్తూ ఆ గోపకులను కూడా చాలా బాధించడం మొదలుపెట్టాడు. అక్కడ బాహు సంపద కలిగినటువంటి శ్రీకృష్ణుడు తేజస్సు బలాలతోటి వృద్ధి పొందుతున్నాడు. తతస్తే క్లిశ్యమానాస్తు పుండరీకాక్షమచ్యుతం భయేన కామాదపరే గణేశ పర్యవారయన్. ఆ కంసుడి చేత పీడితులైనటువంటి గోపకులు భయంతో కొందరు, కోరికలతో కొందరు శ్రీకృష్ణుని అందరూ కూడా చుట్టుముట్టారు. సతు లబ్ధ్వా బలం రాజన్ ఉగ్రసేన సమ్మత వసుదేవాత్మజ సర్వై భ్రాతృభిః సహితం పునః నిర్జిత్య యుధి భోజేంద్రం హత్వా కంసం మహాబలః అభ్యసించత్ తతో రాజ్యే ఉగ్రసేనం విశాంపతే. ఆ శ్రీకృష్ణుడు బల సంపత్తో కూడినటువంటి వాడై ఉగ్రసేనుడి యొక్క సమ్మతి మీద అతని సోదరగణంతో సహా కంసుడిని చంపి తిరిగి ఉగ్రసేనుడిని రాజ్యాభిషిక్తుడిని చేశాడు. తతశ్రుత్వా జరాసంధో మాధవేన హతం యుధి సూరసేనాధిపం చక్రే కంసపుత్రం తథా నృపః. ఆ శ్రీకృష్ణుడు కంసుడిని చంపాడు అని తెలిసినటువంటి జరాసంధుడు తన అల్లుడు మరణించాడని విన్నటువంటి వాడే కంసుని పుత్రుడినే సూరసేన దేశానికి రాజుగా చేశాడు. ససైన్యం మహదుత్థాప్య వాసుదేవం ప్రసహ్య చ అభ్యసించే సుతం తత్ర సుతాయాః జనమేజయ. అతడు గొప్ప సైన్యంతో ఆ రాజ్యాన్నంతటిని కూడా ఆక్రమించి శ్రీకృష్ణుడిని ఓడించి తన పుత్రిక కుమారుణ్ణి రాజుగా, అంటే తన మనవుణ్ణి అక్కడ రాజుగా చేశాడు. ఉగ్రసేనంచ వృష్ణీశ్చ మహాబల సమన్విత సతత్ర విప్రకృతే జరాసంధ ప్రతాపవాన్ ఏతద్వైరం కౌరవేయ జరాసంధస్య మాధవే. ఈ విధంగా జరాసంధుడి యొక్క బలం సేనలతో కూడి ఉగ్రసేనుణ్ణి యాదవుల్ని అనేక మార్లు దండయాత్రలు చేసి కష్టాలు పాలు చేశారు. ఈ విధంగా శ్రీకృష్ణుడికి జరాసంధుడికి వైరం రావడానికి ఇదయ్యా ప్రధానమైనటువంటి కారణము అని వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఆశాశితార్థే రాజేంద్ర సంరురోధ వినిర్జితాన్ పార్థివై నృపతిభిః యక్షమాణ సమృద్ధిమాన్ దేవశ్రేష్టం మహాదేవం కృతివాసం త్రయంబకం ఏతత్సర్వం యథావృత్తం కథితం భరతర్షభ యథా తు సహతో రాజా భీమసేనేన చృణు. అందువలన తన యొక్క మనసులో ఉండేటువంటి కోరికను తీర్చుకోవడానికే జయించినటువంటి రాజులందరినీ కూడా ఈ దేవశ్రేష్ఠుడైనటువంటి దేవశ్రేష్ఠుడు మహాదేవుడు చర్మాంబరుడు త్రయంబకుడైనటువంటి ఈశ్వరుడికి బలి ఇవ్వడం మొదలెట్టాడయ్యా జరాసంధుడు. అలా బలిస్తూ తన యజ్ఞాలన్నీ కూడా చేయడం పెట్టాడు. ఆ విధంగా పూర్తి చేసుకుంటున్నాడు. ఇది జరిగినటువంటి విషయము. ఆ కృష్ణుడికి జరాసంధుడికి గల వైరానికి కారణము అతడు రాజుల్ని జయించి చేసేటువంటి కార్యక్రమం ఇదంతా కూడా నీకు జరిగినట్లుగా చెప్పానయ్యా. ఇంకా భీమసేనుడి చేత జరాసంధుడు ఎలా చంపబడ్డాడో చెబుతున్నాడు, అది జాగ్రత్తగా విను అన్నాడు జనమేజయుడితోటి వైశంపాయనుడు. ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్వణి జరాసంధ వధ పర్వణి జరాసంధ యుద్ధోద్యోగే ద్వావింశోధ్యాయః. ఈ విధంగా మహాభారతంలో సభాపర్వంలో జరాసంధ వధ అనేటువంటి ఉపపర్వంలో జరాసంధ యుద్ధోద్యోగము అనేటువంటి 22వ అధ్యాయమైంది. 23వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం.
వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు చెబుతున్నాడు జనమేజయుడితో, జనమేజయ మహారాజా, తతస్థం నిశ్చితాత్మానం యుద్ధాయ యదునందనః ఉవాచ వాగ్మీ రాజానం జరాసంధమధోక్షజః. ఆ రాజైనటువంటి జరాసంధుడు తన మనస్సులో యుద్ధం చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నాడు. వీళ్ళ ముగ్గురితోటి యుద్ధం చెయ్యాలి అని అనుకున్నాడు. అది చూసినటువంటి మాటకారైనటువంటి శ్రీకృష్ణుడు జరాసంధుడితో చాలా జాగ్రత్తగా మాట్లాడాడు. శ్రీకృష్ణ ఉవాచ త్రయాణం కేనతే రాజన్ యోద్ధుముత్సహతే మనః అస్మదన్యతమే నేహ సజ్జీభవతు కోయుధి. మా ముగ్గురితో కానీ, ముగ్గురిలో ఒకరితో కానీ, విడివిడిగా కానీ, కలిపి కానీ యుద్ధం చేస్తానన్నావు కదయ్యా నువ్వు. అందువల్ల ఇప్పుడు మా ముగ్గురిలోనూ ఎవరితోటి యుద్ధం చేస్తావు నువ్వు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళు నీతోటి ద్వంద్వం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మేము ముగ్గురము. అందువలన మా ముగ్గురిలో నీ మనస్సు ఎవరితో యుద్ధం చేయాలని సంకల్పించింది, మాలో ఎవరు నీతో యుద్ధానికి సిద్ధం కావాలో చెప్పవయ్యా అని అడిగాడు శ్రీకృష్ణుడు. అడిగితే ఏవముక్త సంరపతి యుద్ధం వబ్రే మహాద్యుతి జరాసంధస్తతో రాజా భీమసేనేన మాగధః. అది విన్నాడు తేజవంతుడైనటువంటి జరాసంధుడు. అందుకని వెంటనే శ్రీకృష్ణుడికేసి చూశాడు, అట్లాగే అర్జునుడికేసి చూశాడు, భీమసేనుడికేసి చూశాడు. చూసిన తర్వాత వివాహస్య వివాదశ్చ సమయోరేవ శోభతే అన్నారు. వివాహము కానీ వివాదము కానీ సమానమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాళ్ళ మధ్య శోభిస్తుందని ఆ వెంటనే అతడు, ఆ జరాసంధుడు భీమసేనుడితోటి యుద్ధం చెయ్యాలి అని సంకల్పం చేసుకున్నాడు. అదే కోరిక కోరాడు. ఆదాయ రోచనామాల్యం మంగళ్యాని అపరాణి చ ధారయన్ నగదాన్ ముఖ్యాన్ నిర్వృతిర్వేదనాని చ ఉపతస్థే జరాసంధం యుయుస్సుం వై పురోహిత. ఆ జరాసంధుడి యొక్క యుద్ధోత్సాహాన్ని గమనించాడు పురోహితుడు. గమనించినటువంటి వాడే గోరోచనాన్ని, మాలల్ని, మంగళద్రవ్యాల్ని, గొప్ప గొప్ప ఔషధుల్ని, పీడను అంటే యుద్ధం చేసేటప్పుడు అనేకమైన దెబ్బలు తగులుతాయి. అందువల్ల ఆ దెబ్బలు తగిలినప్పుడు వెంటనే పీడలను పోగొట్టగలిగినటువంటి వస్తువుల్ని, మూర్ఛ నుంచి తెలివితేగల వస్తువుల్ని ఇవన్నీ తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చి ఆ జరాసంధుడి దగ్గరికి వచ్చాడు. కృత స్వస్యైనో రాజా బ్రాహ్మణేన యశస్విన సమన యజ్జరాసంధః క్షాత్రం ధర్మమనుస్మరన్. యశకారకుడైనటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క స్వస్తివచనానంతరము జరాసంధుడు క్షత్రియ నియమాలన్నీ పాటించి యుద్ధానికి సంసిద్ధుడయ్యాడు. అవముచ్య కిరీటం సహ కేశాన్ సమనుగృహ్య చ ఉదతిష్ఠ జరాసంధః వేలాతిగ ఇవార్ణవః. వెంటనే ద్వంద్వ యుద్ధం చేయాలి కాబట్టి ఆ జరాసంధుడు కిరీటాన్ని తీసివేశాడు. కేశాలన్నింటిని కూడా బంధించి కట్టుకున్నాడు. సముద్రం తన ఒడ్డును దాటి తీరం మీద పడేటట్టుగా అతడు యుద్ధానికి ఉద్యుక్తుడయ్యట. ఉవాచ మతిమాన్ రాజా భీమం భీమ పరాక్రమ భీమయోత్సే త్వయా సార్ధం శ్రేయసా నిర్జితం వరం. చాలా చక్కటి మాట కూడా మాట్లాడాడు. భయానకమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించేటువంటి బుద్ధిమంతుడైనటువంటి జరాసంధుడు భీముని వైపు చూసి, ఓ భీమా, నీతో యుద్ధం చేస్తానయ్యా. ఒకవేళ నేను ఓడిపోయినప్పటికీ కూడా ఒక శ్రేష్టమైనటువంటి వాళ్ళు ఓడిపోవడం కూడా ఒక మంచిదే, అందువల్ల నీతో యుద్ధం చేస్తాను అని అన్నాడు. ఏవముక్త్వా జరాసంధః భీమసేనమరిందమః ప్రత్యుజ్జయో మహాతేజాః శక్రం బలయవాసురః. ఆ తేజోవంతుడైనటువంటి శత్రువులందరినీ కూడా పీడింపగలిగినటువంటి జరాసంధుడు భీమునితో ఈ విధంగా పలికిన తర్వాత బలుడు ఇంద్రుడిని ఓడించడం కోసమని ఏ విధంగా అయితే యుద్ధానికి బలిచక్రవర్తి సిద్ధమయ్యాడు, ఆ విధంగా ఈయన కూడా సిద్ధపడ్డాట. తత సమ్మంత్ర్య కృష్ణేన కృత స్వస్యైనో బలి భీమసేనో జరాసంధం ఆససాదయుసయ. అట్లాగే ఆ బలవంతుడైనటువంటి భీమసేనుడు కూడా కృష్ణుడితో మాట్లాడాడు. స్వస్తివచనములు అయిన తర్వాత యుద్ధకాంక్షతో జరాసంధుడి దగ్గరికి వచ్చేట. తతస్థౌ నరశార్దూలో బాహుశస్త్రౌ సమీయతు వీరౌ పరమ సంహృష్టౌ అన్యోన్య జయకాంక్షిణౌ. ఇద్దరు కూడా ఎటువంటి వాళ్ళు అంటే సింహ సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు, 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళిరువురు కూడా మంచి హర్షంతో, ఉత్సాహంతో కూడా ఒకళ్ళనొకళ్ళు జయించాలనేటువంటి కోరికతోటి ద్వంద్వ యుద్ధం చేస్తున్నారు. ద్వంద్వ యుద్ధంలో ఆయుధముల యొక్క ప్రయోగమే ఉండదు, బాహువులనే శస్త్రాలుగా ఉపయోగిస్తారు. అందువల్ల ఆ బాహువులే శస్త్రాలుగా
ఉపయోగించుకుంటూ తలపడ్డాట. కరగ్రహణ పూర్వంతో కృత్వా పాదాభివందనం కక్షాం విధున్మానో ఆస్ఫోటం తత్ర చక్రతు. ముందు వాళ్ళిద్దరి చేతులు కలిసాయి, తర్వాత ఒకరికొకరు పాదాభివందనం చేసుకున్నారు. బాహుమూలాన్ని కంపింపు చేస్తూ పెద్దగా చరుపులు చరుపుకుంటున్నారు. స్కంధే దోర్భ్యాం సమాహత్య నిహత్య చ ముహుర్ముహు అంగమంగై సమాశ్రిష్య పునరాస్ఫాలనం విభో. భుజాలను చేతులతో మోదుకుంటున్నారు, మాటి మాటికి కొట్టుకుంటున్నారు, శరీరంతో గట్టిగా పట్టుకుంటున్నారు, తిరిగి తిరిగి ఒకళ్ళనొకళ్ళు తరుచుకుంటున్నారు. చిత్రహస్తాదికం కృత్వా కక్షాబంధం చ చక్రతు గండాభిఘాతేన గలగండాభిఘాతేన సస్ఫులింగేన చాసనం. వాళ్ళు వేగంగా తమ చేతుల్ని సంకోచిస్తున్నారు, వ్యాకోచిస్తున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి విసురుకుంటున్నారు, ముష్టిఘాతాలు చేసుకుంటున్నారు, చిత్రహస్త రూపమైనటువంటి ఘాతాలు చేస్తున్నారు. కక్షాబంధాన్ని చేశారు, వీపుల మీద చేతులు వేసి ఒకళ్ళొకళ్ళు బంధింపు దెబ్బలాడుకుంటున్నారు. అది ఎలా ఉందంటే ఏదో పిడుగులు పడుతున్నట్టు ఆ ప్రదేశం అంతా కూడా పిడుగులు పడుతున్నటువంటి ధ్వనులన్నీ కూడా వస్తూ చాలా ఆశ్చర్యంగా ఉందట. బాహుపాశాదికం కృత్వా పాదాహిత శిరావుభౌ ఉరోహస్తం తతశ్చక్రే పూర్ణకుంభౌ ప్రయుజ్యతో. బాహువుల్నే పాశాలుగా చేస్తున్నారు, చరణాలనే పాశాలుగా చేస్తున్నారు. దీన్నే ద్వంద్వ యుద్ధంలో బాహుపాస చరణపాస విద్య అంటారు. అటువంటి విద్యతోటి ఒకళ్ళనొకళ్ళు జయించడం కోసమని పాదాలతో గట్టిగా శిరస్సులు నొక్కుంటున్నారు. నాడులన్నీ కూడా పీడింపబడతాయట దాని చేత. ఛాతీల మీద మోదుకుంటున్నారు. ఉరోహస్తం అనేటువంటి మల్ల యుద్ధాన్ని చేశారు. చేతివేళ్ల సాయంతో పూర్ణ కుంభ విద్యను కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిపుణంగా ప్రయోగించారు. కర సంపీడనం కృత్వా గర్జంతో వారణావివ నర్దంతో మేఘ సంకాసౌ బాహు ప్రహరణాబుభౌ. ఒకళ్ళ చేతులను ఒకళ్ళు పీడించుకుంటున్నారు, గజరాజుల్లా గర్జిస్తున్నారు, బాహుప్రహారాలు చేస్తూ వాళ్ళు ఇద్దరు కూడా మేఘ గర్జనలాగా సింహనాదాలు చేశారట. తలేన అహన్యమానవుతూ అన్యోన్యం కృత వీక్షణౌ సింహావివ సుసంక్రుద్ధౌ ఆకృష్య యుధ్యతాం. అరచేతులతో కొట్టుకుంటున్నారు, ఒకళ్ళొకడు గురువురుగా చూస్తున్నారు. క్రోధంతో కూడినటువంటి రెండు సింహాలు తలపడితే ఎట్లా ఉంటాయో అలా దెబ్బలాడుకుంటున్నారు. భయంకరంగా ఒకళ్ళొకళ్ళు లాక్కుంటూ యుద్ధం చేస్తున్నారు. అంగేన అంగం సమాపీడ్య బాహుభ్యాం ఉభయోరపి ఆవృత్య బాహువిత్యాపి బుధరంచ ప్రచక్రతు. శరీరంతో చేతులతో ఎదుటివారి శరీరాన్ని పట్టి లాగుతూ వెన్ను మీద మెడ మీద బిగపెట్టి దూరంగా ఒకళ్ళొకళ్ళు విసురుకుంటున్నారు. ఉభౌ కట్యాం శుభార్శ్వేతు తక్షవంతౌ చ శిక్షితౌ అధోహస్తం సకంఠేతు బుధరస్యోరసి చాక్షపత్. ఇరువురు కట్టి ప్రదేశంలో పక్కల చేతులను వంచి వాళ్ళని పడగొడదాన్ని, ఎదుటివాడిని పడగొట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నట్ట. తమ శరీరాన్ని బిగబెట్టి ఎదుటివాడిని పడేసేటువంటి విద్య ఇద్దరికీ తెలుసు ఇందులో. అందువల్ల ఇద్దరూ మల్ల యుద్ధంలో గొప్ప ప్రవీణులు, ఇద్దరు సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. దాంతో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు శత్రువుని భూమి మీద పడేసి కొడుతున్నట్ట. సర్వాతిక్రాంత మర్యాదం పృష్ఠభంగం చక్రతు సంపూర్ణ మూర్ఛాం బాహుభ్యాం పూర్ణకుంభం ప్రచక్రతు. ఆ మల్ల యుద్ధ మర్యాదలతోటి పృష్ఠభంగము అనేటువంటి ఒక విద్యను చూపించారట. అట్లాగే ఒకళ్ళ వీపును ఒకళ్ళ నేలకి ఆనించే విద్య అది. రెండు భుజాలు మీద ఛాతీ మీద పొట్టమే కొట్టి మూర్ఛను అందించడానికి పూర్ణకుంభ విద్య అనేటువంటిది ఉంది, దాన్ని ప్రదర్శిస్తున్నట్ట. తృణపీడం యథాకామం పూర్ణయోగం సముష్టికం ఏవమాది దీని యుద్ధాన్ని ప్రకుర్వంతో పరస్పరం. మల్ల యుద్ధంలో ఎన్ని ప్రకారాలు ఉన్నాయో అన్ని ప్రకారాలుగా తమ యొక్క కోరికను అనుసరించి ఒక తాడుని పేనినట్టుగా కాళ్ళను చేతులను ముష్టిగాదాలతో బాధించి పూర్ణయోగము తృణపీడం అనేటువంటి యుద్ధ విద్యలను కూడా చూపించి ఒకళ్ళ మీద ఒకళ్ళు అలా పీడించుకుంటున్నారు. తయోర్ యుద్ధం తతో ద్రష్టుం సమేతా పురవాసిన బ్రాహ్మణ వణిజశ్చైవ క్షత్రియాశ్చ సహస్రశ శూద్రాశ్చ నరసార్దూల స్త్రియో వృద్ధాశ్చ సర్వశః నిరంతరమభూత్తత్ర జనౌఘైరభిసంవృతం. వీళ్ళింతలాగా యుద్ధం చేస్తుంటే ఈ యుద్ధం యొక్క వార్త మొత్తం అంతా వ్యాపించిపోయి మొత్తం అందరూ అనేక మంది ఆ మగధ రాజ్యంలో ఉన్నటువంటి అనేక మంది వేల కొలది ఆ నగరవాసులందరూ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, వృద్ధులు అందరూ కూడా గుమిగూడారట. అదంతా ఆ ప్రదేశం అంతా కూడా మనుషులతో నిండిపోయిందట. తయోరథ భుజాఘాత నిగ్రహ ప్రగ్రహ తథా
ఆసీత్ సుభీమ సంపాత వజ్రపర్వతయోరివా. ఆ ఇద్దరి భుజాల యొక్క దెబ్బల వలన ఒకళ్ళ మీద ఒకళ్ళ నిగ్రహం ప్రగ్రహం, అంటే ఓసారి ఒకళ్ళు లాగుతారు, ఇంకోసారి లాగుతున్నారు. అట్లాగా ఆ ప్రదర్శించడం వల్ల ఒక వజ్రాయుధము పర్వతము సంఘర్షించుకున్నట్టుగా అటువంటి ఘర్షణ అనేటువంటిది ఏర్పడింది. ఉభౌ పరమ సంహృష్టౌ బలేన బలినాంబరౌ అన్యోన్యస్యాంతరం ప్రేప్సు పరస్పర జయేషిణౌ. వీళ్ళిద్దరు కూడా బలవంతులైనటువంటి వాళ్ళు, శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, బలంతో ఉత్సాహంతో కూడా దెబ్బలాడుకుంటున్నారు, యుద్ధం చేస్తున్నారు. అందువల్ల ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిక్యం సంపాదించడం కోసమని వాళ్ళు చాలా చక్కగా పోరాటం జరుగుతుంది వాళ్ళకి. తద్భీమముత్సార్య జనం యుద్ధమాసీదుపప్లవే బలినో సంయుగే రాజన్ వృత్రవాసవయోరివా. వీళ్ళ యొక్క యుద్ధం ఎలా జరుగుతుందంటే వృత్రాసురుడికి ఇంద్రుడికి జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి యుద్ధం ఎలా ఉందో అలాగా జరుగుతుందట. దాంతో ఆ జనాలందరూ కకావికలపై చాలా దూరంగా ఉండి చూస్తున్నారట. ప్రకర్షణ ఆకర్షణాభ్యాం అనుకర్ష వికర్షణై ఆచక్రతురన్యోన్యం జానుభిశ్చావజఘ్నతు. ఈ యుద్ధ విద్యల్లో మల్ల యుద్ధంలో ఉండేటువంటి ప్రకారాలు మాట. ఆ ప్రకర్షణము, ఆకర్షణము, అనుకర్షణము, వికర్షణము అని ఇటువంటివన్నీ కూడా ప్రదర్శిస్తూ వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు మోకాలతో పొడుచుకుంటున్నారు. తత శబ్దేన మహత భక్ష్యంతో పరస్పరం పాషాణ సంఘాతన భయప్రహారైరభిజగ్నతు. తర్వాత వాళ్ళు గొప్ప గొప్ప గర్జనలు చేస్తున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు రాళ్ల వర్షం కురిపిస్తున్నట్టుగా ముష్టిఘాతాలతోటి బాధించుకుంటున్నారు. వ్యూఢోరస్కౌ దీర్ఘభుజో నియుద్ధ కుశలావుభౌ బాహువి సమసజ్జేతౌ సజ్జేతాం ఆయసై పరిఘైరివా. ఈ ఇద్దరి వక్షస్థలాలు కూడా చాలా విశాలమైనటువంటివి, పెద్దవి. ఇద్దరు మల్ల యుద్ధంలో ఆరితేరినటువంటి వాళ్ళు, ఇనప గడియల వంటి బాహువులు కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ అలా కలబడుతున్నట్ట. కార్తీకస్యతు మాసస్య ప్రవృత్తం ప్రథమేహని అనాహారం దివారాత్రం అవిశ్రాంతమవర్తత. అది కార్తీక మాసపు మొదటి రోజున ప్రారంభమైంది ఆ యుద్ధం. ఇంకా రాత్రి లేదు, పగలు లేదు, తిండి లేదు, ఏమీ లేదు, విశ్రాంతి లేదు, అలాగే జరుగుతూనే ఉంటా. తద్వృత్తంతు త్రయోదశ్యాం సమవేతం మహాత్మనో. ఈ విధంగా ఆ మహాత్ములైనటువంటి వాళ్ళ యొక్క మధ్య యుద్ధము త్రయోదశి వరకు కొనసాగింది. అంటే 13 రోజుల పాటు కొనసాగిందిట. ఆ చతుర్దశి నాటి రాత్రి ఆ మగధ నరేశుడైనటువంటి జరాసంధుడు అలసిపోయాడు. అలసిపోయినటువంటి వాడై అప్పటి వరకు విశ్రాంతి అనేటువంటిది లేకుండా వాళ్ళు ఆహారం లేదు, నిద్ర లేదు, పగలు లేదు, ఏమీ లేదు, అలా అవిశ్రాంతంగా యుద్ధం చేస్తున్నట్ట. చేస్తూ ఆ మగధేశ్వరుడైనటువంటి జరాసంధుడికి చాలా అలసిపోయాడు. అలసిపోయినటువంటి వాడై కొంతసేపు యుద్ధానికి విరామం ఇచ్చి వెనక్కి వెళ్ళట. తం రాజానం తథాక్లాంతం దృష్ట్వా రాజన్ జనార్దన ఉవాచ భీమకర్మాణం భీమం సంబోధయన్నివా. ఆ అలసిపోయినటువంటి జరాసంధుడిని చూసి శ్రీకృష్ణుడు భయంకరమైన యుద్ధం చేస్తున్నాడు భీముడితోటి. అతనికి తెలియబరుస్తున్నట్టుగా ఇలా చెప్పేట. క్లాంత శత్రు న కౌంతేయ లభ్య పీడయితుం రణే పీడ్యమానో హి కార్ష్ణేన జహ్యాజ్జీవితమాత్మన. శత్రువు అలసిపోయినప్పుడు అతన్ని అధికంగా పీడించకూడదుగా, అది ఉచితమైనటువంటిది కాదు. ఒకవేళ పీడిస్తే అతడు శీఘ్రంగా ప్రాణాలు వదిలేస్తాడు. అందువల్ల నువ్వు తస్మాత్తేన ఇవ కౌంతేయ పీడనీయో జనాధిప సమమేతేన యుధ్యస్వ బాహుభ్యాం భరతర్షభ. అందువల్ల నువ్వు జరాసంధుడిని ఎక్కువగా బాధించకయ్యా, అతడితో చేతులతో మాత్రమే సమానంగా యుద్ధం చెయ్యి అని ఆ భీముడికి చెప్పేట విశ్రాంతి సమయంలో. ఏవముక్తస్స కృష్ణేన పాండవ పరవీర జరాసంధస్య తద్రూపం జ్ఞాత్వా చక్రే మతిం వధే. శత్రు సంహారైనటువంటి భీముడు శ్రీకృష్ణుడి యొక్క మాటలు విన్నాడు. జరాసంధుడు అలసినట్లు గ్రహించాడు. ఆయన్ని చంపడాన్ని గురించి ఆలోచిస్తున్నాడు ఇప్పుడు. తతస్థం అజితం జేతుం జరాసంధం మృకోదర సంరంభం బలినాం శ్రేష్ఠ జగ్రాహ కురునందన. ఈ కురుకులానికి అందరికీ కూడా ఆనందకారకుడైనటువంటి భీముడు బలవంతుల్లో శ్రేష్ఠుడైనటువంటి అజేయుడైనటువంటి జరాసంధుడిని జయించడానికి అధికమైనటువంటి కోపాన్ని తెచ్చుకున్నట్ట. ఇది శ్రీమన్ మహాభారతే సభా పర్వణి జరాసంధ వధ పర్వణి జరాసంధ క్లాంతే త్రయోవింశోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారత
భారతంలో సభాపర్వంలో, జరాసంధవధ అనే ఉపపర్వంలో, జరాసంధ క్లాంతి అనేటువంటి 23వ అధ్యాయమైంది. 24వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. వైశంపాయన ఉవాచ, ఈ వృత్తాంతాన్ని అంతటిని కూడా వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతున్నాడు. ఓ జనమేజయ మహారాజా, భీమసేనస్తత కృష్ణం ఉవాచ యదునందనం బుద్ధిమాస్థాయ విపులాం జరాసంధవధేప్సయా. పిమ్మట భీమసేనుడు ఏం చేసేటంటే జరాసంధుడిని చంపడం కోసమంది అతడిని ఎలాగైనా సంహరించాలి అనేటువంటి దాని మీద తన బుద్ధిని అంతటిని కూడా లేపేట. యదునందునుడైనటువంటి శ్రీకృష్ణుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నాయం పాపో మయా కృష్ణ యుక్త స్యాదనురోధితం ప్రాణేన యదుషార్దూలా బద్ధ కక్షేణ వాసస. ఓ యదుసార్దులా, ఇతడు మొలకి బిగించినటువంటి వస్త్ర కారణంగా ఈ పాపాత్ముడి యొక్క ప్రాణాలను హరించాలని నాకు తోచట్లేదయ్యా అని చెప్పినాడు. ఏముక్త కృష్ణ ప్రత్యువాచ వృకోదరం త్వరయన్ పురుష వ్యాగ్రహ జరాసంధవధేప్సయ. ఇలా పలికినటువంటి భీముడితోటి ఆ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు జరాసంధుడి యొక్క వధనకు ఉత్తేజపరుస్తూ, అంటే అతన్ని చంపాల్సిందయ్యా అని అతనికి ఉత్సాహాన్ని ఇస్తూ ఈ విధంగా చెబుతున్నాడు. యతుతే దైవం పరం సత్వం యచ్చతే మాతరీశ్వనః బలం భీమ జరాసంధే దర్శయాసు తదజ్జవః. నువ్వు సర్వోత్కృష్టుడైనటువంటి వాడవయ్యా, వాయునందనుడు, నువ్వు వాయుబలంతో కూడి ఉన్నావు. ఆ బలానంతటిని ఇప్పుడు జరాసంధుడి మీద నువ్వు చూపించి ఈ రోజున అని అతన్ని ఉత్సాహపరిచాడు శ్రీకృష్ణుడు. తవైష బధ్యో దుర్బుద్ధి జరాసంధో మహారథ ఇత్యంతరిక్షేత్వశ్రౌషం యదా వాయురపోహ్యతే. ఈ మహారథుడైనటువంటి దుర్బుద్ధి కలిగినటువంటి జరాసంధుడు నీ చేతులతోటే చంపదగినటువంటి వాడయ్యా. ఈ మాటలు నేను ఆకాశవాణి ద్వారా విన్నాను. అందువలన బలరాముని ద్వారా జరాసంధ వధకు అనుజ్ఞ చేయబడి బలం కూడా ఇవ్వబడింది. కాబట్టి నువ్వు ఈ రోజుని విజృంభించవయ్యా అన్నాడు. గోమంతే పర్వత శ్రేష్ఠే ఏనైష పరిమోక్షిత బలదేవ బలం ప్రాప్య కోన్యో జీవేతమాగధ. ఈ కారణంగానే గొప్ప పర్వతమైనటువంటి గోమంతం మీద ఇతడు విడవబడ్డాడయ్యా. బలదేవుని చేతిలో చిక్కినటువంటి జరాసంధుడు కూడా అతన్ని చంపకుండా విడవబడ్డాడంటే గల కారణం ఏంటంటే వీడు నీ చేతిలోనే చావాలి. అందువలన లేకపోతే బలదేవుడికి చిక్కినటువంటి ఏ శత్రువు కూడా చంపబడకుండా వదిలిపెట్టలేదు. అటువంటి ఆ బలరాముడే వదిలిపెట్టేటువంటి కారణం ఏంటంటే ఇతడు నీ చేతిలో చావాల్సినటువంటి వాడయ్యా. బలదేవుడి చేతిని చిక్కినటువంటి జరాసంధుడు తప్ప మరొకటి ఎవ్వడు కూడా బయటపడలేదు. తదస్య మృత్యుర్విహిత తద్రుతే నమహాబల వాయుం చించ మహాబాహో జహీమం మగధాధిపం. కాబట్టో భీమసేన, నిన్ను విడిచి ఇతని మృత్యువు వేడొక చేతిలో లేదు. కాబట్టి వాయువును తలుచుకో, ఈ జరాసంధుడిని చంపు అన్నాడు. ఏ ముక్తస్తదా భీమ జరాసంధ మరిందమ ఉదిప్య భ్రామయామాస బలవంతం మహాబల. మళ్ళీ అతడు యుద్ధానికి వచ్చాడు. శత్రు సంహారైనటువంటి భీముడు జనార్దనుడి యొక్క మాటలు విన్నాడు. గొప్ప బలం తెచ్చుకున్నాడు. జరాసంధుడిని ఆకాశంలోకి ఎత్తి గిరగిరగిరగిరగిర తిప్పాడు. తతస్తు భగవాన్ కృష్ణ జరాసంధ జిగాంసయ భీమసేనం సమాలోక్య శీలం జగ్రాహ పాణిన ద్విధా చిచ్ఛేద వై తత్తు జరాసంధవధం ప్రతి. ఈ జరాసంధుడిని చంపడానికి శ్రీకృష్ణుడు భీమసేనుడు చూసేట. చూసి ఒక గడ్డిపోచను తీసుకున్నట్ట. తీసుకుని దాన్ని రెండుగా ఇలా చీల్చి విసిరేసేట. ఇది జరాసంధుడిని చంపడానికి తగినటువంటి ఉపాయానికి ప్రథమ సంకేతం. దాంతో భ్రామయత్వ శతగుణం జానుభ్యాం భరతర్షభ బభంజ పృష్టం సంక్షిప్య నిష్పిప్య నిర్నాదచ. 100 సార్లు గిరగిరా తిప్పేట ఆ భీమసేనుడు ఆ జరాసంధుడిని భూమి మీద పడేసి నడుముని విరచి పిండి చేసి సింహనాదాలు చేసేట. కరే గృహీత్వాచరణం ద్వేధా చక్రే మహాబల. అతని చేతిలో ఒక పాదం మీద పాదం పెట్టి ఆ మహాబలుడైనటువంటి భీమసేనుడు జరాసంధుడి యొక్క శరీరాన్ని రెండుగా చేసేట. పునఃసంధాయితు తదా జరాసంధ ప్రతాపవాన్ భీమేన చ సమాగమ్య బాహుయుద్ధం చకార. తయోః సమభద్యుద్ధం తుములం రోమహర్షణం సర్వలోకక్షేకరం సర్వభూత భయాపహం పునః కృష్ణస్తిమిరణం కృత్వ ద్విధా చిచ్ఛిద్య మాధవః వృత్యస్య వ్యత్యస్య ప్రాక్షిపత్తు జరాసంధవదేప్సయ. అయితే
రెండు భాగాలుగా చేసి తన శరీరాన్ని అలా పడేసినప్పటికీ వెంటనే ఆ భాగాలు మళ్ళీ కలిసిపోతున్నాయట. కలిసిపోయి భీమసేనుడి మీదుగా మంచి ఉత్సాహంతో యుద్ధానికి వస్తున్నాయట. ఇలాగా యుద్ధము భయంకరంగా జరుగుతుంటే చూసి జనులందరూ ఆశ్చర్యపోతున్నట్ట. ఆశ్చర్యపోతుంటే అప్పుడు కృష్ణుడు మళ్ళీ ఒక గడ్డి పరకని గ్రహించి దాన్ని మళ్ళీ రెండుగా చీల్చి దాన్ని విపరీత దశలు అంటే వ్యత్యస్తంగా అంటే ఒకటికొకటి కలవకుండా విడివిడిగా ఉండేటట్టుగా అలా వ్యత్యస్తంగా పడవేసేట. ఇది జరాసంధుడి యొక్క వధకు రెండవ సంకేతం శ్రీకృష్ణుడు ఇచ్చాడు. భీమసేన తదా జ్ఞాత్వా నిర్నిభేదమాగతం ద్విధా వ్యత్యస్య పాదేన ప్రాక్షిపచ్చన నాథ. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు అటువంటి సంకేతం ఇచ్చాడో ఆ భీమసేనుడు అప్పుడు గ్రహించాడు. ఆ జరాసంధుడిని ఒక కాలు మీద పెట్టి రెండుగా చీల్చి విపరీత దశలో ఈ రెండు భాగాల్ని పడేసేటప్పటికి ఇంకవి కలవలేదు. శుష్క మాంసాస్తి మేధస్వభిన్న మస్తిష్క పిండక శవభూతస్తదా రాజన్ పిండీకృత ఇవాభవౌ. ఆ సమయంలో ఆ జరాసంధుడి యొక్క శరీరం నుండి మాంసం ముద్దలుగా బయటపడిందిట. ఆ శరీరం నుండి కొవ్వు, రక్తం, ఎముకలు అన్నీ జారిపడ్డాయి. తలా శరీరం కూడా రెండుగా విడిపోయాయి. ఈ విధంగా ఆ జరాసంధుడు తస్య నిష్పిష్యమాణస్య పాండవస్య చ గర్యతః అభవత్తుములో నాదః సర్వ ప్రాణి భయంకరః విత్రేసుర్మాగధా సర్వే స్త్రీణాం గర్భాశ్చ శుశ్రువుః భీమసేనస్య నాదేన జరాసంధస్య చ వై చైవహి. ఆ ముద్దైపోయినటువంటి జరాసంధుడు ఒకవైపు, ఎప్పుడైతే ఈ జరాసంధుడు మరణించాడో సింహనాదాలు చేస్తున్నాడు భీముడు ఒకవైపు. ఆ నాదం ఎలా ఉందంటే సర్వ ప్రాణులకి భయంకరంగా ఉందట. మగధ నివాసులందరూ భయపడిపోయారట. గర్భవంతుల యొక్క గర్భాలు స్రవించేయట. ఈ ఉపద్రవాలకి భీమసేనుడి యొక్క సింహనాదము జరాసంధుని యొక్క చీత్కారమే కారణము అని అన్నారు. ఈ విధంగా జరాసంధుడిని భీమసేనుడు సంహరించాడు అని చెబుతూ స్వస్తి.